లడ్డు అపవిత్రం చేసిన వారు ఎంతటి వారైనా ఆ దేవుని శిక్షకు పాత్రులేనన్నారు జనసేన నేత తాడిశెట్టి నరేష్. కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం మంటాడ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రాయశ్చిత దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా, ఎంపీ వల్లభనేని బాలశౌరి పాల్గొని ప్రత్యేక పూజలు, హోమాన్ని చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన 11 రోజుల దీక్షకు మద్దతుగా ఇక్కడ కూడా ప్రత్యేక పూజలు, హోమం నిర్వహించామన్నారు కూటమి నేతలు. ఈరోజు జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల ప్రకారం ఈరోజు మంటాడ వెంకటేశ్వర స్వామి గుడిలో తిరుపతి లడ్డు అపవిత్రమైన సందర్భంగా, అది ఎందుకంటే పోయిన అంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి తిరుపతి లడ్డుని అపవిత్రం చేసి అనేక రకాల క్వాలిటీ లేకుండా అపవిత్రం చేసిన సందర్భంగా ఈరోజు మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల ప్రకారం ఈరోజు ఇక్కడ మంటాడ వెంకటేశ్వర గుడిలో ఎంపీ మచిలీపట్నం ఎంపీ బాలశౌరి గారు ముఖ్య అతిథిగా, అలాగే ఎమ్మెల్యే గారైన వర్ల కుమార్ రాజు గారు ముఖ్య అతిథిగా ఈరోజు ఇక పశ్చాత్తాప దీక్ష అనేది చేయడం జరిగింది. మేము ఒకటే కోరేది, ఈ దీక్ష అనేది పవన్ కళ్యాణ్ గారు 11 రోజులు అనేది అనేక గుళ్ళలో ఈ పశ్చాత్తాప దీక్ష చేసి ఈ ప్రపంచాన్ని కానీ ఈ రాష్ట్రాన్ని కానీ కాపాడాలనే ఉద్దేశంతో ఈ దీక్ష చేస్తున్నారు. అలాగే మేము ఒకటే కోరేది, తక్షణమే ఈ వ్యవహారం మీద ఒక కమిటీ వేసి నిందితుల్ని అరెస్ట్ చేసి చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి గారి ప్రసాదం అపచారం జరిగింది. ఆ అపచారానికి పశ్చాత్తాపంగా, ప్రాయశ్చిత్తంగా మళ్ళీ రాష్ట్రానికి ఎటువంటి అరిష్టం జరగకుండా పశ్చాత్తాప దీక్ష చేపట్టిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి పామర నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ఈ పశ్చాత్తాప దీక్షకి మద్దతుగా పామర నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ అయినటువంటి తాడిశెట్టి నరేష్ గారి ఆధ్వర్యం బోధన్ పట్టణంలోని